హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. ఏంటి ఇది ఇంత ట్రాఫిక్ అంతా చూపిస్తుంది ఏంటి సడన్గా అని అనుకుంటున్నారా? ఏమీ లేదు, నేను సంక్రాంతికి ఆంధ్ర వెళ్తున్నాను. సో మా ఫ్రెండ్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, సో అందుకని వెళ్తున్నాను. సో ఇది బేసిక్గా మనందరికీ తెలిసిందే కదా, ఆంధ్ర సంక్రాంతి టైం అని అంటే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి వెళ్తుంటే. సో అదే మీకు చూపించేద్దాము అని చెప్పేసి ఈ వీడియో తీసాను అనమాట. సో మేము నైట్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి, బట్ అయినా కూడా ఆ టైంలో ట్రాఫిక్ ఇట్లానే ఉంది. అండ్ 10కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5కి రీచ్ అయ్యాము. 10 hours ట్రావెల్ పట్టింది. అమలాపురం వెళ్ళాము మేము. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ అంట. వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చారు. సో వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నన్ను జాయిన్ చేసుకున్నారు, రమ్మని చెప్పారు. నేను ఎందుకు వెళ్ళాను అని అంటే, నేను ఇప్పటిదాకా ఆంధ్ర చూడలేదు, నన్ను ఇప్పటిదాకా ఆంధ్ర ఎవరు ఇన్వైట్ చేయలేదు. అండ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆ సైడ్ అస్సలు వెళ్ళలేదు. ఇట్లా రెడీ అయ్యాం మేము, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఈమా. సో ఇప్పుడు మమ్మల్ని గట్టిగా తిడుతున్నారని చెప్పి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఎక్కడికి వచ్చాం చెప్తావా నా వ్లాగ్ కోసం ప్లీజ్? జనాలు తోటలో అని చెప్పు. కొబ్బరి తోటలో కొబ్బరికాయలు ఏరుకునేకి వచ్చాం ఫ్రెండ్స్. నిజంగానా? నాకేం తెలుసు. ఏదో పెద్ద సీరియస్గా తెలిసేటట్టే చెప్పింది ఫ్రెండ్స్. ఈమైతే ఏం తెలియదు ఈమెకు కూడా. నిజంగా కొబ్బరి తోటలే కనిపిస్తున్నాయి, దానికి మించి ఏం కనిపించలేదు. వీడియో తీయట్లేదు, వ్లాగ్ చేసుకుంటున్నా. నా లైఫ్లో అంటే ఇది అంత వింత కాకపోవచ్చు మీ అందరికీ, బట్ నాకు వింతే, ఎందుకంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చా. ఓల్డ్ ఇల్లు. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వచ్చాం. అంటే చిన్న ఊరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు గోదావరి దగ్గరకు వచ్చాము. చూసేది ఏముంది గైస్, అందరికీ తెలుసు గోదావరి బాగుంటుంది. ఈస్ట్ వెస్ట్ అంటేనే చాలా అమేజింగ్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా బోట్లు ఉన్నాయి అక్కడ చూడు. నడిపేద్దాం మనం, అంత రిస్క్ తీసుకోవద్దంట. ఇక్కడ ఇప్పుడు ఆ చెరువు సీన్ అయిపోయాక టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. మా టెంపుల్ లాక్ వేస్తుంది గర్భగుడి లోపల. ఏం చేసేది లేదు, జస్ట్ బయట నుంచి ఇట్లా దర్శనం చేసుకొని వెళ్ళాలి అంతే. ఊరు వచ్చాం కాబట్టి అన్నీ చూడాలి, అన్నీ చూస్తున్నాం. బై ద వే మనకి ఏమైనా స్పెషల్ అకేషన్ ఉందంటే చూసారా, టెంపుల్ అట్లా వస్తుంటాయి. మాకు ఒకటి చెప్పారు, యాక్చువల్లీ వచ్చే దారిలో వ్యూస్ అంతా చూడండి అని చెప్పారు. మేమేమో ముచ్చటేసుకుంటూ వదిలేసాము గైస్. మేము నలుగురమే, ఎవ్వరం వ్యూ చూడలేదు. పాత పాటలు పెట్టుకొని వింటూ నేను వీడియో ఎడిట్ చేసుకుంటూ మొత్తం ఫోన్లోనే మునిగిపోయాను, అసలు ఏమీ చూడలేదు. ఇది వెదుర్లంక అనే ప్లేస్, కొంచెం వాళ్ళ ఊరు నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి వెదుర్లంక అండ్ అటు సైడ్ వచ్చేసి యానం ఉంటుందంట. సో అందుకని ఈ ప్లేస్కి వచ్చి ఇట్లా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇది భోగికి 1 day బిఫోర్, యాక్చువల్లీ 12th వెళ్ళాం మేము ఊరికి. సో అందరినీ కలవచ్చు అండ్ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కూడా చూడొచ్చు అని చెప్పి. ఇది యానంలో ఒక ప్లేస్. అక్కడ చూడండి 2 elephants అండ్ శివుడి పైన వాటర్ ఎట్లా పోస్తున్నారు, అదంతా బాగుంది. బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. బట్ ఏంటి అని అంటే అక్కడ వాటర్ కొంచెం స్మెల్లీగా, కొంచెం బాగాలేదు. ఎవరైతే ఆ సరౌండింగ్స్ ఉంచారో అది కొంచెం నీట్ లేదు. అండ్ అది గోదావరి అటు సైడ్ చాలా ఫ్లో ఉంది అని చెప్పేసి మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేదన్నమాట. వి కేమ్ బ్యాక్. అలా తిరుక్కుంటూ మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి మాకు నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ అయిపోయేసరికి ఇంట్లో ఉండే ఆంటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియా స్పెషల్స్ అవన్నీ చేశారు. సో అదే అడుగుతున్నా, ఏంటి సపరేట్గా ఏం చేశారు అని చెప్పేసి. అక్కడ ఏదో వడియాలు, జీడిపప్పు, అలా చాలా కర్రీస్ ఉన్నాయి. నాకు అసలు ఇక్కడికి తెలియని కూడా తెలియవు. మనం తెలంగాణ సైడ్ అసలు చేసుకోము. ఆ వడియం ఏంటో నాకు తెలీదు, అది ఉంది. అలా తిన్నాము. అండ్
వాళ్ళ ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఓల్డ్ హౌసెస్, ఎక్కడో ఓల్డ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. అన్నీ అలా అరుగు పైన కూర్చొని తినడం అట్లా చాలా స్పెషల్ అనిపించింది నాకు. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ భోగి. సో అక్కడ అంతా భోగి మంటలు వేశారు. మేము వెళ్ళాము, కాసేపు ఆ భోగి మంటలు ఎంజాయ్ చేసాము. అండ్ నన్ను కూడా పెట్టమన్నారు. నాకు చాలా భయం వేసింది లాస్ట్కి. చేసేసా ఫైనల్లీ. ఆ కర్ర మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అది నేను మంటల్లో వేయడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఫైర్ నాకు చాలా భయం. అది నేను పెడితే అది చాలా చిన్నగా ఉంది కదా, కిందున్న ఏదైతే ఉందో అది పైకి వచ్చేస్తుందేమోనని భయం వేసింది. దాని తర్వాత అంకుల్ వచ్చి హెల్ప్ చేశారు. హాయ్ గైస్, హ్యాపీ భోగి అందరికీ. యాక్చువల్లీ మేము భోగి సెలబ్రేట్ చేసుకు తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉంటాం, వాళ్ళ చుట్టాల దగ్గర ఉంటాం అనమాట. సో లెట్స్ సీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మండపేట, అదేనా? ఏ ఊరు? మండపేట అంట కదా. మేము ఆ రోజు ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి పడుకున్నాము. అండ్ ఇక్కడ మార్నింగ్ లేచేసరికి హరిదాసులు ఉన్నారు. నేను ఇంకా గంగిరెద్దులు అవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను గైస్, బట్ ఊర్లలో కూడా డెవలప్ అయిపోయారు. వాళ్ళు ఇలా బైక్ పైన వచ్చేసారనమాట. అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఇలా రెడీ అయిపోయాము, హాఫ్ శారీస్ వేసుకొని అట్లా కొబ్బరి తోటలు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి. బట్ దానికంటే ముందు టెంపుల్కి వెళ్ళాలి అని అన్నారు. సో అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట. సో టెంపుల్కి వెళ్ళి అండ్ దెన్ ఫొటోస్ ఎలా దిగాము ఏంటి అవన్నీ చూడండి మీరు. హలో అగైన్, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. అండ్ దెన్ ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం. ఇంత బాగా రెడీ అయ్యి మళ్ళీ ఫొటోస్ దిగకపోతే ఎలా చెప్పండి? అందుకని ఫొటోస్ దిగడానికి వెళ్తున్నాం అనమాట. ఇలా ఊరు అవతలకి కొంచెం అలా పొలాలు, ఇగోండి ఇవన్నీ కూడా పొలాలే. ఆ పొలాలు అవన్నీ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. ఓకే, నన్ను బయటికి రమ్మన్నారు. ఇగో నా పిల్ల ఫొటోస్ దిగుతుంది, ఈమె తీస్తుంది. నన్ను ఎవరు తీయట్లేదు కదరా. హాయ్ అందరికీ, హ్యాపీ సంక్రాంతి అగైన్. మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు ద్రాక్షారామం టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇది ద్రాక్షారామం టెంపుల్. సో మీ అందరికీ తెలుసు కదా, నేను టెంపుల్ లోపల ఎప్పుడు వీడియో తీయను. అది ఎలా ఉన్నా లేకపోయినా అది నాకు అంత మంచిగా నచ్చదు అని చెప్పేసి. సో టెంపుల్లో దర్శనం అయిపోయింది, దర్శనం చేసేసుకున్నాము. అండ్ దెన్ మేము బ్యాక్ రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇంకొక రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళే ఆ ఊరికి చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళారు అని చెప్పాను కదా. సో అందరూ వాళ్ళ రిలేటివ్స్ని కలుస్తున్నారు అని అనమాట. సో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. అలా వెళ్ళి కూర్చొని కాసేపు చూస్తుంటే నాకు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. అదేంటంటే మందారం ఫ్లవర్స్. ఆ మందారం ఫ్లవర్స్ ఏంటి అని అంటే వాటిని అట్లా మొగ్గలుగా ఉన్నప్పటి నుంచి తుంపేసి డ్రై చేసేసి ఇలా ఎండబెట్టేసి మిక్సీ చేస్తారంట. ఇది ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగితే చెప్పారు. అది అట్లా డ్రై చేసేసి ఆ డ్రైని పౌడర్ని మిక్సీ పట్టి పెరుగులో పెట్టి తలకు పెట్టుకుంటారంట. హలో గైస్, దర్శనం అయిపోయిందని చెప్పారు కదా. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా చుట్టాలు ఇల్లు తిరుగుతూ వచ్చాము. అండ్ దెన్ గోదావరి గట్టు దగ్గరికి వచ్చాం గైస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మీకు అన్నీ కనిపిస్తున్నాయా? ఆ లేన్ అంతా, కొబ్బరి చెట్లు అంతా. సో నేను ఇంత ఎగ్జైటెడ్ ఎందుకున్నా అని అంటే, నేను ఫస్ట్ టైం వచ్చా గోదావరి డిస్ట్రిక్ట్స్కి. అసలు నేను నా లైఫ్లో రాలేదు. నాకు ఎవరు లేరు కూడా ఇటు సైడ్, మా తెలంగాణ. సో అందుకని చెప్పేసి నేను ఇంత ఎగ్జైటెడ్ ఉన్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ లవ్ అబ్బా, ఇట్స్ లవ్. హూ ఆర్ స్టేయింగ్ హియర్ ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. ఆర్ ఎల్స్ ఎవరైతే ప్రతి ఇయర్ సంక్రాంతికి వస్తున్నారో వాళ్ళు కూడా చాలా 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 లక్కీ పీపుల్.
అండ్ సంక్రాంతి డే అట్లా ఊర్లంతా తిరిగి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో నైట్ అయిపోయింది అని చెప్పేసి పడుకొని మార్నింగ్ లేచి చూసేసరికి ఈ ఆంటీ ఏదో వండుతున్నారు. ఆంటీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య. సో ఏం వండుతున్నారు ఏంటి అని చెప్పి చూస్తే మనం బగారా తెలంగాణలో ఎలా చేసుకుంటామో బట్ మన బగారాలో వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయం కదా అలానే బట్ వీళ్ళు ఏంటి అని అంటే వెజిటేబుల్స్ యాడ్ చేసి వెజిటేబుల్ పులావ్ చేస్తున్నారు. సో ఆ వెజిటేబుల్ పులావ్ ఏంటి దాని గురించి అంతా తర్వాత చెప్తాను. అండ్ ఈరోజు కనుమ అండ్ మేము కోడిపందాలు చూడడానికి రెడీ అయిపోయామన్నమాట. సో ఇట్లా రెడీ అయ్యాను కోడిపందాలు చూడడానికి. కోడిపందాలు గుండాట ఇంకేవేవో ఉంటాయంట. సో ఇట్లాంటివన్నీ చూద్దాము అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. మేము అవన్నీ చూసి వచ్చేలోపు ఇక్కడ ఆంటీ మా కోసం మంచిగా వెజ్ పులావ్ వండారు. సో వెజ్ బిర్యానీ ఆర్ వెజ్ పులావ్ ఎనీథింగ్ వాట్ యూ కాల్. యాక్చువల్లీ వెజ్ పులావ్లోకి చికెన్ కర్రీ కూడా వండారనమాట. సో సంక్రాంతి అండ్ భోగి రోజు నాన్ వెజ్ తినారంట. సో ఈరోజు కనుమ. సో ఫుల్ నాన్ వెజ్ అండ్ తినేసాక అండ్ వీ హ్యాడ్ సమ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆంటీ వాళ్ళు అన్నారు సో లెట్స్ గో టు కాకినాడలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అని చెప్పేసి. సో అందుకని ఎగ్జిబిషన్కి వచ్చేసాము. బట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే బీచ్ దగ్గర జరుగుతుంది, కాకినాడ బీచ్ దగ్గర. ప్రశాంతత కోసం బీచ్కి వచ్చాం. జనాలు ఎక్కడ చూడు జనాలు, మొత్తం జనాలే ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం ప్రశాంతత లేదు, జనాలు తప్ప ఏం లేదు, జనాలే ఉన్నారు. బీచ్లో ఉందా, బీచ్ కంటే ఎక్కువ జనాలే కనిపిస్తున్నారు నాకైతే. కానీ వచ్చాము, ఏం చేస్తాం, తప్పదు, ఎంజాయ్ చేస్తాం. అండ్ అయిపోయింది, రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఇదేదో ఉంది. ఏంటిది అని అంటే పెండులం అని అంట. దీంతో కర్రీ చేస్తారంట గైస్. ఫైనల్లీ డన్ ఫర్ ద ట్రిప్. ఊర్లో రిచువల్స్ గైస్, వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టి బ్లౌజ్ పీస్ పెట్టి పంపిస్తున్నారు. సో ప్రతి ఇంట్లో నాకు ఒక బ్లౌజ్ పీస్ వచ్చింది, అదే కామెడీ. నేను ఎవరో తెలియకపోయినా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఊర్లో వాళ్ళు అలాగే ఉంటారు బేసిక్గా నాకు తెలిసి. సో డన్ ఫర్ ద వ్లాగ్. అండ్ ఇప్పుడు మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. ఉంటే చూసుకొని ఏదైనా వెళ్ళిపోతాం. ట్యాన్ అయిపోయా గైస్, ట్యాన్ ఇస్ కామన్ ఇన్ ఊరు. That's it for the vlog guys. Bye. Please do subscribe to my channel and don't forget to hit like, share and comment. Bye bye.